విభజన ఒప్పందం గడువు ముగిసిన రాష్ట్రంలో సిద్ధంగాని ప్రయోగశాలలు, ఏపీ నమూనాలను తిరస్కరిస్తున్న తెలంగాణ ఫుడ్ ల్యాబొరేటరీ, రాష్ట్రంలో ఫుడ్ సేఫ్టీ అధికారులు సేకరిస్తున్న నమూనాన్ని పరీక్షించేందుకు హైదరాబాద్ నాచారంలోని తెలంగాణ స్టేట్ ఫుడ్ ల్యాబొరేటరీ ససేమిరా అంటుంది. అక్కడికి పంపుతున్న నమూనాలు తిరుగుటపాల వెనక్కి వస్తున్నాయి. ఈ పరిస్థితి ఆహార భద్రతా ప్రమాణాల శాఖను అయోమయంలోకి నెట్టేసింది. విభజన జరిగి 12 ఏళ్ళు అవుతున్న ఇక్కడ అవసరాలకు తగ్గట్టుగా రాష్ట్ర స్థాయి ప్రయోగశాలలు సిద్ధం కాలేదు. కోట్లు వెచ్చించి విశాఖపట్నం, గుంటూరు, తిరుమల, తిరుపతి, కర్నూలు ల్యాబుల్ని స్టేట్ ఫుడ్ ల్యాబొరేటరీగా మారుస్తున్నట్టు ప్రకటించిన పలు ల్యాబులను ఆర్భాటంగా ప్రారంభించిన పరికరాలు, సిబ్బంది లేక సమస్యగా మారింది. దీంతో ప్రైవేట్ ల్యాబులను ఆశ్రయించి పరీక్షలు చేయించాల్సిన దుస్థితి నెలకొంది. వైపు మితిమీరిన ఆహార కల్తీలు ప్రజారోగ్యాన్ని ప్రమాదంలోకి నెట్టేస్తుంటే కీలక విభాగాన్ని పర్యవేక్షించే వైద్యారోగ్య శాఖ మేనమేషాలు లెక్కిస్తుంది. ఉమ్మడి రాష్ట్రంలో ఫుడ్ సేఫ్టీ అధికారులు సేకరించిన ఆహార నమూనాలను ఆచారం ప్రయోగశాలలో పరీక్షించేవాళ్ళు విడిపోయాక ల్యాబ్ తెలంగాణ పరిధిలోకి వెళ్ళింది. ఆ ల్యాబ్ సేవలు 2014 నుంచి 10 ఏళ్ల పాటు ఆంధ్రప్రదేశ్కు అందుబాటులో ఉండాలని విభజన చట్టం చెప్పింది. ఈలోగా ఏపీలో రాష్ట్ర స్థాయి ల్యాబొరేటరీలు అందుబాటులోకి తేవాలి. పొరుగు రాష్ట్ర ప్రయోగశాలపైన ఆధారపడుతూ ఇక్కడ ల్యాబులు సిద్ధం చేయడంలో అధికారులు జాప్యం చేశారు. ఇదే ప్రస్తుత సమస్య కారణం. అంతే తప్పించి 7 సంవత్సరాలుగా అధికారంలో ఉన్నటువంటి చంద్రబాబు కాదు, అది స్పెషల్ వీళ్ళది. అదే కనుక జగన్ అయ్యి ఉంటే జగన్ పట్టించుకోకపోవడం వల్ల రాసేవాళ్ళు అనమాట.